హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము ఇక్కడ రాగులతోటి అంటే అందరూ రాగులతోటైతే జావా చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి అంటే ఏదో పిండి ఆడించుకోవడము, దాంతో జావా చేసుకోవడము అలా చేసుకుంటారు. కానీ అలా కాకుండా మనం ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రాగుల్లో కొంచెం డస్ట్ అలాంటివి ఉంటుందన్నమాట. ప్యాకెట్లో అయినా కానీ కొంచెం అయితే ఉంటుంది. అలా మనం కొంచెం క్లీన్ చేసుకొని ఫస్ట్ ఇలా అంటే మనము చాటలో కానీ లేదంటే ఎలా అయినా మనం ఫస్ట్ ఒకసారి అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇది ఒక బౌల్లో వేసేసుకొని అన్నీ ఇలా చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని శుభ్రంగా దీన్ని వాష్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 టైం అయినా అలా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో చూడండి మనం వాష్ చేసుకున్నప్పుడు ఎంత మనకి కలర్ లాగా వచ్చేస్తాయి. ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిలోకి కొన్ని ఫ్రెష్ వాటర్, అవి మునిగే వరకు ఫ్రెష్ వాటర్ వేసుకొని మార్నింగ్ చేసుకుంటాం కదా, ఇది నైట్ వరకు అలా నాననిచ్చుకోవాలన్నమాట. ఇలా నైట్ వచ్చేసి మనకి ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక చిల్లులా బౌల్ పెట్టుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకొని ఈ నానిన రాగులని అందులో వేసి వాటర్ అంతా డ్రైన్ అవ్వనివ్వాలి. ఇలా డ్రైన్ అయిన తర్వాత మనము గట్టిగా మూట కట్టుకోవాలన్నమాట. ఇలా మూట కట్టుకొని మార్నింగ్ వీటిని మళ్ళీ ఒక్కసారి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం జిగటలాగా ఉంటుంది కాబట్టి. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అదే క్లాత్తో గట్టిగా చుట్టేసి నైట్ అంతా అలా వదిలేయండి అనమాట. అలాగే వదిలేసేయండి ఇలా మూట కట్టేసి. అలా నెక్స్ట్ మార్నింగ్ ఒక క్లాత్ తీసుకొని ఒక క్లాత్ అంతా పరుచుకొని ఇలా మనం నైట్ అంతా వదిలేసాం కదా, వీటిని అలా మూట కట్టాం కదా రాగులని, అవి ఒకసారి చూద్దాము. మనకి చిన్న చిన్నగా స్ప్రౌట్స్ వస్తాయన్నమాట. ఇలా స్ప్రౌట్స్ చేసుకొని మనం జావా చేసుకొని తాగడం వల్ల చాలా మంచిదన్నమాట హెల్త్కి. నార్మల్గా మనము రాగి జావా చేసుకునే దానికంటే కూడా చూసారా, మనకి చిన్నగా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, చిన్న చిన్నగా మొలకలు వచ్చాయి చూసారా, అది చాలా మంచిదన్నమాట. మీరు నార్మల్ రాగులతో చేసిన దానికంటే కూడా ఇలా మనము ఇంట్లో నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా మొలకలు వచ్చే వరకు చేసుకొని ఆ తర్వాత వీటిని ఆరబెట్టుకోవాలన్నమాట. అలా చేసుకున్న రాగి జావ అయితే చాలా మంచిదన్నమాట. మనకి డబుల్ ఎనర్జీ, డబుల్ పవర్ వస్తుందన్నమాట. చూసారు కదా, చిన్న చిన్నగా మొలకలు వచ్చే చిన్న చిన్న రాగులకి వీటినంతా ఆరనివ్వాలన్నమాట. కంప్లీట్గా ఆరబెట్టుకోవాలన్నమాట. మనము ఫ్యాన్ గాలి కానీ లేదంటే ఎండలో అయితే పెట్టకూడదు. మామూలుగా ఇంట్లో ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టుకుంటాం కదా, అలాగే ఇంట్లో ఫుల్ ఫ్యాన్ వేసేసుకొని ఆరనివ్వాలన్నమాట. వీటిని కంప్లీట్గా ఆరనివ్వాలి. ఇక్కడ చూసారా, మనం చేతితోటి ఇలా అంటే మన చేతుల నుంచి ఎలా జారిపోతున్నాయో అలా అంతవరకు ఆరనిచ్చుకోవాలన్నమాట, ఆరబెట్టుకోవాలి. ఒక 2-3 డేస్ పడుతుంది. సమ్మర్లో అయితే 1 డే 2 డేస్కి అయితే సరిపోతుంది. ఇప్పుడు చూసారా, ఇవి కంప్లీట్గా ఆరాయి కదా. ఇలా ఆరిన వాటిని ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో ఈ రాగులను వేసి మనము సిమ్లో పెట్టుకోవాలన్నమాట. మంట ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లో పెట్టేసి ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకొని కంప్లీట్గా వీటిని మంచి సువాసన వచ్చి మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన వాటిని ఇలా మనము కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇలా మిక్సర్ జార్లో వేసుకొని వాటిని మనం చక్కగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇలా మనకు ఒక జల్లెడ ఉంటుంది కదా, ఆ జల్లెడతోటి ఇలా ఊపాలన్నమాట. ఊపితే మనకి కొంచెం రాగులది పలుకులాగా అలా వస్తుందన్నమాట. ఇలా జల్లెడ పట్టించిన తర్వాత ఇలా జల్లెడ తీసుకున్న తర్వాత ఆ పైనది వస్తుంది కదా, దాన్ని మళ్ళీ మిక్సర్ జార్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట. చూసారా, మనకి ఇలా కనిపిస్తుంది కదా, అది మళ్ళీ ఒకసారి మిక్సర్లో వేసేసి మళ్ళీ ఒకసారి జల్లిస్తే అప్పుడు మళ్ళీ పౌడర్ మెత్తగా మనకి అంటే ఫైన్ పౌడర్ వస్తుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇలా మనము ఎయిట్ గాజు బౌల్ ఉంటుంది కదా, గాజు సీసాలోకి ఈ పౌడర్ అంతా అలా వేసేసి మనము ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి,
మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగి జావ కానీ, రాగి లడ్డూలు కానీ అలా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. మీరు రాగి దోస వేసుకున్నా, లేకపోతే రాగి చపాతీ పిండి చేసుకుంటారు కదా! చపాతీ పిండి చేసుకున్నప్పుడు చపాతీలో కూడా ఈ రాగి పౌడర్‌ని కలుపుకొని కూడా చపాతీ చేసుకోవచ్చు. ఇలా చేసి ఒక్కసారి పౌడర్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఏ విధంగాన ఎలా అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక 3 స్పూన్స్ ఉన్నాయి కదా! ఆ స్పూన్ తోటి నేను రాగి తీసుకున్నాను. రాగి పౌడర్ తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్‌కి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అలా వేసి మరిగించేసుకుంటున్నాను స్టవ్ పైన పెట్టి. నేను ఒకసారి మీకు రాగి జావా ఇలా చూపిస్తున్నాననమాట. మీరు కావాలంటే ఏ విధంగానైనా చేసుకోండి. ఒక్కసారి ఇలా చేసుకొని అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని రాగి జావా ప్రిపేర్ చేసుకోండి. ఇలా రాగి జావా చేస్తున్నప్పుడు మనము వదిలేసామనుకోండి స్టవ్ పైన పెట్టి, అది ఉండలుగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనము ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఒకసారి అంతా రాగి జావని ఇలా కాచుకోవాలనమాట. ఆ తర్వాత మొత్తం మనకి బబుల్స్ లాగా వస్తుంది కదా! మొత్తం ఇలా మరిగినప్పుడు అప్పుడు సిమ్‌లో పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత ఇక్కడైతే గరిటెతో కలుపుతూ ఉండాలి. లేదంటే మనకి ఉండలు కట్టే అవకాశం ఉందనమాట. ఆ తర్వాత ఇలా ఒక 2, 3 మినిట్స్ అలా మరిగించేసుకోండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. కావాలంటే ఇందులోకి మీరు ఆనియన్స్, పెప్పరు ఇంకా లెమన్ కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్.